వారమైన ఘాటు రేగుతూనే ఉంది. మిర్చి రైతుల కడగండ్లకు చలించిన కేంద్రం క్వింటాలకు 5,000 మద్దతు ధర ప్రకటించింది. అది అమలు కాకపోవడంతో పాటు మార్కెట్లో రైతు దళారుల చేతిలో దగాకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఉద్యమిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు చేసిన తప్పిదాలతో ప్రతిపక్షాలకు మిర్చి ధర ఒక ఆయుధంగా మారింది. జిల్లా తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. టీడీపీ నేతలు పాలేరులో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తుండడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్పై దాడి చేసింది టీడీపీ గూండాలు అని మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ను ఇరుకున పడేశాయి. దాడి చేసింది నిజమైన రైతులే అయితే వారి కాళ్లకు మొక్కుతానని తుమ్మల హైదరాబాద్లో ప్రకటించారు. అయితే వాస్తవంగా మార్కెట్పై దాడి చేసిన సంఘటనలో వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేసిన 10 మంది పట్టాభూమి కలిగిన నిజమైన రైతులే అని తేలింది. అంతేగాక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఆ 10 మంది వృత్తి వ్యవసాయంగానే నమోదు చేశారు. అయితే వారిలో 6 టీఆర్ఎస్ పార్టీకి చెందిన రైతులు కావడం ఇప్పుడు ఆ పార్టీ నేతల నోళ్లకు తాళాలు వేసినట్లయింది. 6,000కు క్వింటాలు విక్రయిస్తున్నారని మంత్రి తుమ్మల హైదరాబాద్లో ప్రకటించడం వివాదాస్పదమైంది. చివరికి టీఆర్ఎస్ కు చెందిన రైతులు కూడా మంత్రి ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడి జరిగిన రోజు 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల ధరకే కొనుగోలు చేశారు. కానీ మంత్రి 6,000 ధర పలికిందని కేవలం అధికారుల నివేదికను బట్టి ప్రకటించడం కూడా రగులుతున్న మిర్చి మంటలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. రెండు నెలలుగా మిర్చి ధర విషయంలో ఖమ్మం మార్కెట్లో ఆందోళనలు జరుగుతున్నా మంత్రులు ఎవ్వరూ మార్కెట్లో అడుగుపెట్టలేదు. దాడి సంఘటన అనంతరం కూడా జిల్లా కలెక్టర్ సైతం మార్కెట్ను సందర్శించి గాడిలో పెట్టలేకపోయారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి గాని, జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల గాని జోక్యం చేసుకుని ఇక్కడి పరిస్థితిని సద్దుమణిగేలా చేయకపోవడం వల్ల రైతుల ఆగ్రహ జ్వాలను రుచిచూడక తప్పలేదు. ఇప్పటికే వామపక్ష పార్టీలతో పాటు అన్ని పార్టీల రాష్ట్ర నాయకులు మార్కెట్ను సందర్శించడం, రైతు కుటుంబాలను పరామర్శించడం, జైలుకు వెళ్లి రైతులను పలకరించడం జరిగింది. ఈ నెల 13న పాలేరులో తుమ్మలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఇవాళ ఖమ్మం మార్కెట్లో 28వ తారీఖున రైతులు ఆవేదనతో ఆక్రమంతో ఘర్షణ చేసినా కూడా దాన్ని నివారించడంలో గిట్టుబాటు ధర కల్పించడం తీవ్రంగా వైఫల్యం చెందారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మిర్చి మార్కెట్ అయినటువంటి ఖమ్మం మిర్చి మార్కెట్లో ఇవాళ రైతుల్ని వ్యాపారస్తులు నిలువునా దోపిడీ చేస్తున్నా కూడా ఇక్కడ పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఇక్కడ రైతులు మిర్చి తీసుకొస్తే గత సంవత్సరం 12,000 నుంచి 15,000 అమ్మినటువంటి మిర్చి ఇవాళ 2,000కి, 2,500కి, 1,200కి కూడా ఇక్కడ కొనుగోలు చేసి ఇక్కడ ఉన్నటువంటి దళారులు దాన్ని పక్కన ఉన్నటువంటి చైనా కంపెనీకి 5,000కి, 6,000 రూపాయలకు అమ్ముకొని ఇవాళ రైతులు నిలువునా దోపిడీ చేస్తున్నా కూడా ఇక్కడ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మార్కెట్లో దాడి చేసింది రైతులే అయినప్పటికీ పత్తి మార్కెట్పై దాడి చేసింది వ్యాపార వర్గాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనాం పద్ధతిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వ్యాపారులు ఒక పథకం ప్రకారం తమ గుమస్తాలను రెచ్చగొట్టి ఈనాం కార్యాలయాన్ని బుక్కి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే కొంతమందిని గుర్తించారు. వీరంతా వ్యాపార వర్గానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. అనుమానితుల ఫోటోలను సేకరించారు. స్వయం కృతాపరాధంతో ప్రతిపక్షాలకు మిర్చి రూపంలో ఒక బలమైన ఆయుధాన్ని ఇచ్చిన అధికార పార్టీ నేతలు జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేసేందుకు తర్జన భర్జనలు జరుపుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ దానిని అమలు చేయకుండా తాత్సారం చేస్తుండటంతో అధికార పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంది. ఈరోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ని పరిశీలించడానికి వామపక్షాలన్నీ కూడా కలిసి వస్తాయంటే వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఈ రీసెంట్గా జరిగిన సంఘటన తర్వాత రైతులకు సంబంధించిన అంశం కాదు, ఆ రోజు కావాలని ఏదో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దాడి జరిగింది. రైతులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్తో కానీ, కమిషన్ ఏజెంట్తో కానీ చక్కని సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా అలాంటి దాడులు చేయరు. ఈ బయట నుంచి వచ్చినటువంటి శక్తులు కాబట్టి అది ఆ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రైతులంతా మిర్చిని అంతా అమ్మేశారు. ఇంకా 40% మాత్రమే రైతుల వద్ద ఉంది. ఈ నెలాఖరికల్లా మిర్చి అమ్మకాలు పూర్తవుతాయి.
కానీ కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం సగం ధరను భరించకుండా మీనమేషాలను లెక్కిస్తుంది.